హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఫ్రైడ్ రైస్ చేసేసుకుంటున్నాను, అది కూడా మష్రూమ్స్తో. అన్నీ వెజ్ చేస్తున్నానని ఫీల్ అవ్వకండి, మా ఇంట్లో స్వామి ఉన్నాడు అందుకోసం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్, మిర్చీస్, క్యారెట్స్ అండ్ బీన్స్. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనమైతే ఒక బాండీ తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో మష్రూమ్స్ని మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట మంచిగా. దీంట్లో నుంచి మాయిశ్చర్ అనేది బయటకు వస్తుంది, అందువల్ల మనం వీటిని విడిగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అండ్ మంచిగా కూడా కుక్ అయిపోతాయి. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే తినేటప్పుడు మనకు ఆ చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం లైట్గా వేసేసుకోండి సాల్ట్. చూడండి ఎంత మాయిశ్చర్గా వచ్చేసిందో. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఈ మష్రూమ్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇందాక పెద్దగా ఉన్నాయి, చిన్న పీసెస్ అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా చిన్నగా అయిపోతే కుక్ అయిపోయింది అని అర్థం అనమాట. అదైతే చూడండి మొత్తం వాటర్ అయితే ఇంకిపోయింది మొత్తం. ఇంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. మనం ఇప్పుడు వాటిని ఒక సైడ్ పెట్టేసేసి ఒక బాండీ తీసుకొని దాంట్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసాం. దాంట్లో మిర్చి అయితే నేను వేసేసుకున్నాను, కట్ చేసుకున్న మిర్చి అండ్ క్యారెట్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసేసుకోండి మొత్తం. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తాను, ఆ క్లిప్ అయితే మిక్స్ అయ్యింది. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, దీంట్లో కూడా అలాగే తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి మనం ఈ స్టేజ్లోనే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాం. అండ్ రైస్ చూడండి, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు ఏ రైస్ అయినా తీసేసుకోవచ్చు. అండ్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూడండి మనకి ఇందాక ఫ్రై చేసుకున్న బీన్స్ అండ్ క్యారెట్ అనమాట మంచిగా కుక్ అయిపోయినాయి ఇవైతే. ఇప్పుడు మనమైతే దీంట్లో మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం చూడండి. అంటే ఇందాకటి దాకా మనకైతే లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నాం క్యారెట్ అండ్ బీన్స్ని. ఇప్పుడు హై ఫ్లేమ్ చేసుకొని మొత్తాన్ని మనం టాస్ చేసేసుకుంటాం అనమాట. నేను మష్రూమ్ని ఎందుకు విడిగా ఫ్రై చేస్తానంటే దాంట్లో ఉండే మాయిశ్చర్ బయటకు వస్తుంది, వాటర్ వస్తాయి కాబట్టి ఫ్రై చేసినప్పుడు రైస్ వాటరీగా ఉండకుండా ముందే మనం మష్రూమ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. మంచిగా హై ఫ్లేమ్లో మొత్తాన్ని టాస్ చేసేసుకోండి మంచిగా. నేను చూడండి మొత్తం తిప్పుతున్నాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కదా, ఏది మాడకుండా ఉండడానికి ఎక్కువ తిప్పేస్తున్నాను అన్నమాట. అండ్ లో ఫ్లేమ్ చేసేసుకొని మనం దీంట్లో అయితే రైస్ని ఇంకా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు రైస్. నాకు కోల్డ్ వచ్చింది అందుకే వాయిస్ ఇలా ఉంది. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఎంత ఎమ్మీగా రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి. అండ్ సాల్ట్ ఇందాక మనం అన్నిట్లో సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసేసుకోకండి. అండ్ ఇది చిల్లీ ఫ్లేక్స్ మిరియాలు నేను మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను అనమాట. అది నేను కారం దీంట్లో యాడ్ చేయను గైస్. మిరియాలు అండ్ మిర్చితోనే మనకి స్పైస్ అనేది రావాలి కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వేసేసుకోండి మీకు కావాల్సినంత. అండ్ చూడండి మంచిగా నేను కలిపి పెట్టేసుకున్నాను. చూడండి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలాగే మనకి ఇంకా ఎమ్మీగా వస్తుంది, ఎందుకంటే మనం ఫ్రెష్గా తీసుకుంటాం కాబట్టి అన్నీ. చూడండి ఎంత బాగుందో. ఈరోజే ట్రై చేసేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.